అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. 12 రాశుల వారికి ఈ రోజున పరిహారం తీసుకున్నట్లయితే ఇది వీళ్ళకి ఈ రోజున అందరికీ కూడా తప్పనిసరిగా తమ తమ వ్యక్తిగతంగా ఇష్టపడిన దైవాన్ని ప్రార్థించుకోవడంతో ఎవరికైనా రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి దానితో పాటుగా మీకు ఇష్టం అవకాశం రెండు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే ఆయనకి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవి చాలా చక్కగా ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, దానితో పాటుగా మీకు ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నవగ్రహాల్లో మనం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కుజుడిగా భావిస్తాం కనుక కుజుడికి సంబంధించిన ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, పరాక్రమాన్ని అన్నిటినీ ఇచ్చే దైవంగా ఆయన అనుకుంటాం కనుక దానికి సంబంధించి వాళ్ళు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే గోవిందనామాలు పఠించడం లాంటిది, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళినా ఇది ఏది ఏమైనా మీకు వెళ్ళగలిగినా సరే విన్నా సరే వీళ్ళంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన విషయాలు వినడం చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటుందన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న మనం 12 రాసుల వాళ్ళకి ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన జాతకం కాదు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తుంది అన్న భావన కాకుండా ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత జాతకాలతో నడుస్తున్న దశలు అంతర్దశలతో కలుపుకొని ఈ గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న సమస్యల్ని చిన్ని పరిహారాలతో గోచారీత్యా ఎదురవుతున్న చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రధానంగా నడుస్తున్న దశలతో కలుపుకొని చూడడం బట్టి మీకు అన్ని వివరంగా అర్థం.